బిల్డింగ్ పర్మిషన్ల కోసం గత ప్రభుత్వం టీజీ బీపాస్‌ను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్ నౌను తీసుకురావడం జరిగింది. మార్చి 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అఫీషియల్‌గా బిల్ నౌను లాంచ్ చేయడం జరిగింది. మార్చి 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే ఈ బిల్ నౌ సేవలు అందుబాటులోకి రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైర్ రేటెడ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన స్క్రూటినీ కావచ్చు, డ్రాయింగ్ అంతా కూడా నిమిషాల వ్యవధిలో అయ్యే విధంగా కూడా దీన్ని రూపొందించడం జరిగింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీనికి జోడించడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే టీజీబీ పాస్ కు సంబంధించి చాలా డ్రాయింగ్ కి సంబంధించి కావచ్చు, అలాగే ఆటో క్యాడ్ కి సంబంధించి ఇదంతా కూడా ఎక్కువగా సమయం తీసుకునేది. కానీ ఇప్పుడు మాత్రం అత్యంత తక్కువ సమయంలో కూడా ఈ డ్రాయింగ్ స్క్రూటినీ కావచ్చు, ఇదంతా కూడా హైర్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాటన్నిటి కూడా కొన్ని సెకండ్లలో అయిపోతుంది అనేది కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో కూడా దీని హెచ్ఎండిఏ పరిధిని విస్తరించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఏదైతే దీనిలోనే ఫ్యూచర్ సిటీ వచ్చిన నేపథ్యం ఉంది. సో ఇప్పుడు ఏదైతే హెచ్ఎండిఏ పరిధి ఉండడం జరిగిందో అక్కడ లేఅవుట్స్ కావచ్చు, హైరైజ్డ్ బిల్డింగ్స్ కావచ్చు, ఏవైతే అనుమతుల కోసం బిల్డింగ్ పర్మిషన్స్ కావచ్చు, ఓసీ లేఅవుట్స్ కోసం ఎవరైతే రియల్టర్స్ కావచ్చు వారందరూ కూడా అనుమతులు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు బిల్డంలో తీసుకోవడానికి దాన్ని కూడా ఆ ప్రక్రియ అంతా కూడా కావడం జరిగింది కాబట్టి హెచ్ఎండిఈకి సంబంధించి ఈ పరిధి ఏదైతే ఎంతవరకు ఉండడం జరిగిందో ఆ పరిధిలో రియల్ ఎస్టేట్ చేసేవారు కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్లు కావచ్చు, మిగతా ఇతరత్ర వాటన్నిటి కూడా బిల్డ్ నౌ సేవలు అందుబాటులోకి రావడం జరిగింది. అలాగే డీటీసీపీకి సంబంధించి అంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కావచ్చు, మిగతా ఎక్కడైతే ఉండడం జరిగిందో డీటీసీపీ ఉన్న నేపథ్యంలో అక్కడ మరికొద్ది రోజులు అంటే వారం 10 రోజుల్లో కూడా అక్కడ కూడా బిల్ నౌకి సంబంధించిన సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి కాబట్టి సో ఈ బిల్ నౌ తీసుకొచ్చిన ఏదైతే డాటా ఏదైతే ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా భవన నిర్మాణ అనుమతులు కావచ్చు, అక్యుపెన్సీ సర్టిఫికేట్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఇవన్నిటి కూడా నిమిషాల వ్యవధిలో అయిపోతాయి కాబట్టి సమయభావం తగ్గుతుంది కాబట్టి కొద్ది రోజులుగా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా నిమిషాల వ్యవధిలోనే అంటే టైం విత్ ఇన్ దట్ టైం పీరియడ్ లో ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, భవన నిర్మాణ బిల్డర్లు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సమయభావం సమయం తక్కువ ఉండడం వల్ల వీటన్నిటి కూడా వారికి కూడా లాభాలు చేకూరుతాయి కాబట్టి విత్ ఇన్ ద టైం పీరియడ్ లోనే వారి ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం కనబడుతుంది. సో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో బిల్డ్ అందుబాటులోకి రావడం జరిగింది. మరొక వారం 10 రోజుల్లో కూడా డిటిసిపి ఈ ప్రాంతాల్లో కూడా అంటే మిగతా మున్సిపాలిటీలో కూడా ఇది అందుబాటులోకి రావడం జరుగుతుంది.